మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో లక్షలాదిగా వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. పుణ్యస్నానాలు సమీపంలో ఉన్న ఘాట్లలో చేయాలని కోరారు. అందరూ త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాలు చేసేందుకు వెళ్లొద్దని సూచించారు. అధికార యంత్రాంగానికి భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులను ఎవరూ నమ్మి కంగారు పడవద్దని విజ్ఞప్తి చేశారు సీఎం యోగి. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో లక్షలాదిగా వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రావణి, అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన పట్ల అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా కొంత తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత దాదాపు 100 మందికి పైగా క్షతగాత్రులైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఏదైతే స్వల్ప గాయాలైనటువంటి వాళ్లకు ఆ పక్కనే ఉన్నటువంటి మెడికల్ క్యాంపుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటే, తీవ్ర గాయాలైనటువంటి వాళ్లకు ఇతర ఆసుపత్రులకు కూడా తరలించి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. సో ఓవరాల్గా కూడా మౌని అమావాస్య అనేది ఇప్పుడు మహాకుంభమేళాలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా అక్కడ ప్రతి ఒక్కరూ ఏదైతే దాన్ని ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే కోట్లాది మంది ఈరోజు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తొక్కిసలాట తర్వాత వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్తో ఇప్పటి వరకు 4 సార్లు మాట్లాడారు. 4 సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడంతో పాటు మళ్ళీ ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్కు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే యోగి ఆదిత్యనాథ్ సైతం ఒక్కో సెక్టార్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఘటన సెక్టార్ 2లో జరిగింది. సో సెక్టార్ 2లో అందరూ ఒకే వద్ద పెద్ద ఎత్తున గుమిగూడడం, ఆ తర్వాత బారికేడ్స్ అనేటివి రీపోవడం, తర్వాత బారికేడ్స్ అన్ని ఒకేసారి ఓపెన్ కావడంతో ముందున్నటువంటి వాళ్ళపైన ఒత్తిడి అనేది జరిగింది. సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సైతం అక్కడ ఉన్నటువంటి భక్తులను, అంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇంకా దాదాపు 9 నుంచి 10 కోట్ల మంది ఈరోజు రాత్రి వరకు స్నానాలు ఆచరిస్తారని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇచ్చేటటువంటి సూచనలు ఖచ్చితంగా భక్తులు ఫాలో కావాలి, ఎటువంటి పుకార్లను నమ్మకూడదు అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోట్లాది మంది జనం అక్కడ ఏదైతే స్నానాలు ఆచరించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం పుకార్లను ఫాలో అయినా సరే ఖచ్చితంగా తొక్కిసలాటలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. తొక్కిసలాటల్లో క్షతగాత్రులు అవడమే కాదు, ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకోసమే ఎవరూ కూడా తొందరపడద్దు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆ 3 నదులు కలిసేటటువంటి సంగమం ఏదైతే ఉందో అక్కడికే వెళ్లి స్నానాలు ఆచరించాలని చెప్పి భావిస్తున్నారు. కానీ ఈ నదీ తీరం మొత్తం కూడా సంగమంగానే భావించాలి. సో అందరూ ఎక్కడ స్నానం చేసినా సరే ఈ రోజు ప్రత్యేకంగా మౌని అమావాస్య ఏదైతే ఉందో ఆ మౌని అమావాస్య రోజు స్నానం ఆచరిస్తే వచ్చేటటువంటి ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి. అందుకోసం ఖచ్చితంగా సంగమంలోనే స్నానం చేయాలని అనుకోవద్దు. నదీ తీరంలో ఎక్కడ స్నానం చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అధికారులను సైతం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం, మళ్ళీ ఈ తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఒక్కో సెక్టార్కు ఒక్కో అధికారి అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో అధికారులను ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడికి వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున రైళ్లలో, బస్సుల్లో, ఇతర మార్గాల ద్వారా భారీగా ఇప్పుడు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు.
ప్రత్యేకంగా ఈరోజు మౌని అమావాస్యతో. అయితే మౌని అమావాస్య రోజు అఖాడాలు ఏవైతే ఉన్నాయో, అంటే అఘోరాలకు సంబంధించినటువంటి ఆ మండలాలు ఏవైతే ఉన్నాయో అఖాడాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మండలాధీశ్వరులు అందరూ కూడా ఈరోజు స్నానాలు ఆచరించే పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి క్రమంలో కొంత ఈ సామాన్య భక్తులందరినీ కూడా అక్కడ నిలిపివేస్తారు. సో అటువంటివేమీ జరగకుండా కూడా అఖాడాలతో ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అంటే ఏదైతే ఈ సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్నానాలు పూర్తయిన తర్వాతనే అఖాడాలు స్నానం ఆచరిస్తామని చెప్పారు. సో నిన్న రాత్రి నుంచి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ మౌని అమావాస్య అనేది ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అధికారులు ఎవరైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో, సూచనలు ఇస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ ఈ ఏదైతే మహాకుంభమేళాలో కీలకమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ స్నానాలు ఆచరించాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ భక్తులందరినీ కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.